మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 64ను పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ శ్రీకృష్ణుడు ఇంద్రియ నిగ్రహం లేనివారి పతనం గురించి చెప్పాడు. దానికి భిన్నంగా ఇంద్రియాలను జయించిన వ్యక్తి ఎలా శాంతిని పొందుతాడో ఈ శ్లోకంలో స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే రాగద్వేషాల నుండి అంటే తీవ్రమైన ఇష్టాయిష్టాల నుండి విముక్తులయ్యుంటారో వారు తమ అదుపులో ఉన్న ఇంద్రియాలతో ప్రాపంచిక విషయాలను స్వీకరిస్తారు. అలాంటి నియమబద్ధమైన స్వేచ్ఛను పాటించే వ్యక్తి భగవంతుని కృప అయిన ప్రసాదాన్ని అంటే సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందుతాడు. దీని అర్థం మనం లోకాన్ని విడిచి పారిపోనవసరం లేదు. వస్తువుల పట్ల వ్యామోహం, విరక్తి లేకుండా మనసును అదుపులో ఉంచుకుంటే చాలు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన శాంతి బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన అంతర్గత స్థితి. ఇష్టమైనది దొరికినప్పుడు పొంగిపోవడం, అయిష్టమైనది ఎదురైనప్పుడు కుంగిపోవడం అనే అల్లకల్లోలాల నుండి బయటపడటమే నిజమైన స్వేచ్ఛ. ఈ ప్రశాంతత, ఈ నిర్మలత్వమే మనసు యొక్క సహజమైన ఆనందకరమైన స్థితి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనిలో విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా, అపజయం ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి. ఆహారాన్ని రుచికి బానిస కాకుండా ఆరోగ్యం కోసం స్వీకరించాలి. మన సంబంధాలలో కూడా అతి వ్యామోహం లేదా ద్వేషం లేకుండా సమభావంతో మెలగాలి. ఈ సమతుల్యతే మన జీవితంలో స్థిరమైన శాంతిని నింపుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.